Okay. Today topic is syllogism. Syllogism. ఓకే, అందరూ కామన్గా ఉండే డౌట్ ఏంటంటే సిలోయిజం అంటే చాలా కష్టమైన టాపిక్, కొంచెం డిఫికల్ట్గా ఉండిద్ది. ఎందుకంటే ఆల్ ఎమ్స్ ఆర్ కేస్ అని ఎత్తాడు, ఆల్ కేస్ ఆర్ డబ్ల్యూస్ అని ఎత్తాడు. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే రిలేషన్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది. అసలు సిలోజిజం అంటే ఏంది? సిలోజిజం అంటే ఏ లాజికల్ డిడక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కొంతమంది మన తాత వాళ్ళు కానీ బామ్మ వాళ్ళు కానీ మబ్బులను చూసి ఇప్పుడు వర్షం పడిద్ది, లేకపోతే వాతావరణం వాళ్ళకి ముందుగానే తెలిసిద్ది, చెట్లు గాలి వస్తే ఒకలాగా ఉండి, అంటే లాజికల్ డిడక్షన్ అంటే అట్లాంటి దానికి సంబంధించింది అనమాట. ఓకే, ఇది మెయిన్గా రెండు కాన్సెప్ట్ మీద బేస్ అయ్యింది. ఒకటి స్టేట్మెంట్ అనమాట, ఇంకో రెండోది వచ్చేసరికి కంక్లూజన్స్. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. దీంట్లో కండిషన్స్ ఉంటాయి. ఏంది అంటే మనకు మెయిన్గా మూడు కండిషన్స్ ఉంటాయి. ఏందవి? ఆల్ అండ్ సమ్, నో. ఆల్ అంటే తెలిసిందేగా అన్నీ, అండ్ సమ్ అంటే కొన్ని, నో అంటే కాదు. ఓకే, ఈ టాపిక్ల మీద అంటే ఈ మూడు కండిషన్ల మీద ఉంటాయి. మీకు ఎలా చెప్పాలంటే సమ్టైమ్స్ కొన్ని ఇస్తాడు కదా మీకు, ఆల్ ఎమ్స్ ఆర్ డబ్ల్యూస్ అని, ఆల్ కేస్ ఆర్, అలా డిఫరెంట్గా ఇస్తాడు. మనకేంది ఆ క్వశ్చన్ చూసి ఏంది ఇది ఇలా డిఫికల్టీగా ఉందా అనుకుంటాం. కాకపోతే ఇది చాలా ఈజీ టాపిక్, మనం చాలా అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్ ఎమ్స్ ఆర్ డబ్ల్యూస్. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మీకు మెయిన్గా సింపుల్గా చెప్పేస్తాను అర్థం చేసుకునేటట్టు. ఎందుకంటే నేను స్టూడెంట్నే, నేను ఎలా నేర్చుకున్నానో మీకు అలా చెబుతాను. ఆల్ ఎమ్స్ ఆర్ డబ్ల్యూస్. ఫస్ట్ ఏమవుతుంది? ఎమ్ వస్తుంది, కాబట్టి ఆల్ ఎమ్స్, దీనికి ఎమ్ అనే పేరు పెట్టేశా. తర్వాత ఆల్ ఎమ్స్ ఆర్ డబ్ల్యూస్ అంటే డబ్ల్యూస్. ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి. ఆల్ ఎమ్స్ ఆర్ డబ్ల్యూస్. ఏంది? డబ్ల్యూలో ఎమ్ ఉన్నాయి. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయింది. ఎలా అంటే ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని తర్వాత వచ్చే దాంట్లో పెట్టేయండి. ఫస్ట్ ఎమ్ వచ్చింది కాబట్టి ఒక సర్కిల్ గీసేసారు, తర్వాత ఏమొచ్చింది? డబ్ల్యూ వచ్చింది కాబట్టి ఇంకో సర్కిల్ గీసేసి దాంట్లో పెట్టేసా. సింపుల్గా మీకు ఇంకా గుర్తుపెట్టుకోలేను, నాకు అర్థం కావట్లేదు అంటే అలా చేసేయండి, సరిపోయింది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉందా అంటే ఉంది. ఎలా ఉంది అంటే డబ్ల్యూస్లో కొన్ని ఎమ్స్ ఉన్నాయిగా, కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? అప్పుడు ఆల్ ఎమ్స్ ఆర్ డబ్ల్యూస్ అయినప్పుడు సమ్ డబ్ల్యూస్ ఆర్ ఎమ్స్. ఈ కండిషన్గా ట్రూవే, ఎందుకంటే ఎమ్స్లో కూడా కొన్ని డబ్ల్యూస్ ఉన్నట్టేగా, కాబట్టి ఈ కండిషన్గా ట్రూ అయ్యేది. దీన్ని అర్థం చేసుకోండి కొంచెం. తర్వాత ఇంకోటి ఏంది? సమ్ కేస్ ఆర్ డబ్ల్యూస్. ఎలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? ఎలా అంటే సమ్ కేస్ ఫస్ట్ ఓ సర్కిల్ తీసుకున్నా, కే అనే దానికి నేమ్ అనేది ఇచ్చేసా. తర్వాత డబ్ల్యూస్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు దాని రెండింటి మధ్య ఏదో ఒకటి సంబంధం ఉండాలి కాబట్టి సమ్ కేస్ ఆర్ డబ్ల్యూస్. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని మనం రిలేషన్ తెలుసుగా, రిలేషన్ అనేది ఉంది ఈ రెండింటి మధ్య, కాబట్టి సమ్ కేస్ ఆర్ డబ్ల్యూస్ అయింది. ఈ కండిషన్ బట్టి మనం ఏం రాసుకోవచ్చు? సమ్ డబ్ల్యూస్ ఆర్ కేస్ అని కూడా రాసుకోవచ్చు. ఇది అది అయినప్పుడు అది కూడా ఇది అయ్యిద్దిగా అని అర్థం, దాని అర్థం సింపుల్గా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే మూడో కండిషన్ వచ్చేసరికి నో ఏ ఈజ్ బి. ఫస్ట్ ఏ అనేది ఒకటి తీసుకున్నా, ఇది ఏ అనమాట. బి అనేది ఒకటి తీసుకున్నా, నో ఏ ఈజ్ బి. ఈ కండిషన్ అంటే ఈ కండిషన్ ఎలా వచ్చింది అనమాట. ఫస్ట్ నో ఏ ఈజ్ బి అయినప్పుడు నో బి ఈజ్ ఏ గడ ఇద్దాడ. ఓకే, ఈ రెండు సేమే అనమాట. అంటే దీన్ని కొంతమంది ఎలా రాస్తారంటే ఎగ్జామ్ తొందర చేశారని ఇలా గీసేస్తూ ఉంటారు ఒక్కోసారి. కాబట్టి రిలేషన్ అనేది అక్కడ అయింది, ఇక్కడ సమ్ రిలేషన్ అనేది. కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ రెండింటి మీద కొంచెం యారో మార్క్ పెట్టుకున్నాం అనుకో, రిలేషన్ అనేది లేదు అని చెప్పడానికి సమ్ స్పేస్ అనమాట. ఓకే, ఇట్లా ట్రై చేయండి అందరూ, ఇట్లా గీసుకుంటే మీకు ఈజీగా ఉండేది. కొంతమంది ఎగ్జామ్లో చేసే పొరపాటు అదే, ఎందుకంటే కొంచెం కంక్లూజన్లో మీరు చేసేటప్పుడు ఇక్కడ రిలేషన్ పెట్టేస్తారు, అప్పుడు ఏంది ఆన్సర్ అనేది మారిపోయేది, క్వశ్చన్ అంతా తప్పేది, బిట్ వేస్ట్. కాబట్టి ఇంతవరకు వస్తే బేసిక్ అనమాట ఇది. దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఎలా అంటే మెయిన్గా 4 ఆప్షన్సే ఉంటాయి. నేను ఫిఫ్త్ కూడా ఎత్తాడు రేర్ కండిషన్స్. ఈ ఫిఫ్త్ అనేది చాలా రేర్ కండిషన్స్లో ఎత్తాడు.
ఎప్పుడు ఇస్తాడో కూడా చెబుతాను. ఫస్ట్ అయితే ఈ ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్, ఇఫ్ ఓన్లీ కంక్లూజన్ ఏ ఈజ్ ట్రూ అంటే ఓన్లీ ఏ ఒకటే ట్రూ అని, తర్వాత ఓన్లీ బి ఒకటే ట్రూ అని, లేకపోతే రెండు ఏ అండ్ బిఆర్ బోత్ ఆర్ ట్రూ అని, లేకపోతే అది కాదు ఇది కాదు అని, నెయిదర్ ఏ నెయిదర్ అని వచ్చింది కదా, మనందరం నెయిదర్ ఆర్ నార్ అని పలుకుతాం. ఇది అసలు ప్రొనౌన్సియేషన్ నెయిదర్ అనేది ఉండదు. నీదర్ అనాలి, లేకపోతే నైదర్ అనాలి. ఓకే, అదే మా సార్లు చెప్పారులే, అట్లా గుర్తుంది నాకు. తర్వాత ఇంకోటి, దీన్ని ఎయిదర్ అంటాం, ఇది కూడా ప్రొనౌన్సియేషన్ రాంగ్. ఈదర్ లేకపోతే ఐదర్ అనాలి. ఓకేనా, ఇదేంటంటే రెండు ఫాల్స్ అయినప్పుడు ఇది ట్రూ అయ్యిద్ది అనమాట. ఇదేంది, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట ఈదర్ వచ్చినప్పుడు. కాబట్టి అవి ఆ రూల్స్ని సాటిస్ఫై చేస్తేనే ఇది ట్రూ అయ్యిద్ది. ఓకే, ఇది మనకంత రేర్ అనమాట. మ్యాక్సిమం ఈ 4 ఆప్షన్స్లోనే వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఈ 4 చూస్తాను. మీకు చివరిలో ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఈ 4 మీద బేస్ చేసుకుని చెబుతాను. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అంటే ఈ వీడియో లెంత్ అయ్యిద్దని నెక్స్ట్ వీడియోలో చదువుతాను మిగతావి. అంటే ఇంతవరకు అయితే బేసిక్స్ అయితే చదువుతాను. ఫస్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, స్టేట్మెంట్స్, తర్వాత కంక్లూషన్స్ ఇస్తాడు. ఇది మన క్వశ్చన్ ప్యాటర్న్ అనమాట. తర్వాత దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఇలా ఈ ఆప్షన్స్ బట్టి నువ్వు ఆన్సర్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్, ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్. మీకేం చెప్పాను, ఆల్ వచ్చినప్పుడు ఏంది, మాలో చిన్న సర్కిల్లో ఒకటే, సమ్ వచ్చినప్పుడు ఎట్లా రిలేషన్ ఉండేది, నో వచ్చినప్పుడు ఇలా ఉండేది. ఓకేనా, దీన్ని బట్టి మీరు ఈ క్వశ్చన్లన్నీ చేసేయచ్చు. ఇది సమ్ వచ్చినప్పుడు, ఇది ఆల్ వచ్చినప్పుడు, ఇది నో వచ్చినప్పుడు. ఓకే, వీటిని బట్టే ఇది మొత్తం చేసేయచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్స్, ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్. ఫస్ట్ నేనేం చెప్పాను ఇక్కడ మీకు, ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఒక సర్కిల్ గీసేసి తర్వాత వచ్చేదాన్ని బయట గీసేయండి, అవుటర్. కాబట్టి ఇప్పుడు ఏంది, ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్. ఫస్ట్ ఒక సర్కిల్ గీసేసా, దీనికి లైన్ అనే పేరు పెట్టేసా. తర్వాత ఏంది, ఇది లోపల గీసా కాబట్టి తర్వాత వచ్చేది బయట గీసేయాలి, ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్. ఓకే, ఇంతటితో స్టేట్మెంట్ అనేది మనం పూర్తి చేసాం. ఇది డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఈ కంక్లూషన్స్ అనేవి సాటిస్ఫై చేసినాయా లేదా, ఇది సాటిస్ఫై చేస్తే ఏ ఆప్షన్ కరెక్ట్, దాన్ని బట్టి ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ లయన్స్ ఆర్ ఎలిఫెంట్స్. ఆల్ లయన్స్ ఆర్ ఎలిఫెంట్స్ అంటే ఏంది, ఆల్ లయన్స్ ఆర్ ఎలిఫెంట్స్. అసలు ఇక్కడ ఎలిఫెంట్స్ ఉందా, రాంగ్. కాబట్టి కండిషను ఏ అనేది, కంక్లూషన్ ఏ అనేది రాంగ్. ఆల్ ఓకే, మనం ఒకటే స్టేట్మెంట్ గీసాను చూడండి, ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్, ఒకటే స్టేట్మెంట్ కాదు ఇది. తర్వాత ఆల్ టైగర్స్ ఆర్ ఎలిఫెంట్స్, ఆల్ టైగర్స్ ఆర్ ఎలిఫెంట్స్. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది మనం గీలా. ఆల్ టైగర్స్ ఆర్ ఎలిఫెంట్స్ అంటే ఏంది, ఇప్పుడు టైగర్స్ ఉన్నాయి, దానిపైన ఇంకోటి ఏంది, ఎలిఫెంట్ అనేది గీయాలిగా. ఓకే, ఇది ఎలిఫెంట్ అనమాట. సారీ, మిస్టేక్ అయిపోయింది. ఓకే, ఇవి ఎలిఫెంట్స్. ఇప్పుడు కంక్లూజన్ చెక్ చేద్దాం చూడండి. ఆల్ లయన్స్ ఆర్ ఎలిఫెంట్స్, ఆల్ లయన్స్ ఆర్ ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ లోపలే ఉన్నాయి కాబట్టి లయన్స్, ఈ కండిషన్ అనేది ట్రూ అయ్యిద్ది ఇక్కడ. ఓకేనా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇందాక నేనేం చేశానంటే ఒకటే స్టేట్మెంట్ తీసుకుని మీకు చెప్పే కాబట్టి ఆ కండిషన్ ట్రూ అది ఫాల్స్ అయింది. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఎలిఫెంట్స్ లోపల లైన్స్ ఉన్నాయి కాబట్టి కండిషన్ అనేది ట్రూ అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ లయన్స్. ఆల్ ఎలిఫెంట్స్ ఆర్, ఈ ఎలిఫెంట్స్ మొత్తం అనమాట, ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ లయన్స్. లయన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, మనం వస్తే ఇది అవుటర్ వచ్చింది అనుకో, ఈ కండిషన్ ట్రూ అయ్యిద్ది. ఓన్లీ లోపల వచ్చింది కాబట్టి, ఇన్నర్లో వచ్చింది కాబట్టి ఇది ఫాల్స్ అయింది. ఎలా అయింది, ఇన్ని ఎలిఫెంట్స్లో ఈ లైన్స్. మీకు అసలు ఎప్పుడైనా సరే ఇన్ని ఎలిఫెంట్స్ ఈ కొన్ని అలా అయితే అసలు తీసుకోమాకండి. ఎందుకంటే కంక్లూషన్స్ ఎప్పుడైనా కానీ స్టేట్మెంట్ని బట్టి వెళ్ళిపోవాలి మనం. అలా తీసుకున్నారంటే మ్యాక్సిమం ఫాల్స్ చేస్తాకే మ్యాక్సిమం ఫాల్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఏంది, ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ లయన్స్. లయన్స్ అంటే ఎక్కడ ఉన్నాయి, అన్ని ఎలిఫెంట్స్ లయన్స్ అవుతాయి ఎక్కడ, ఎందుకంటే ఇవి ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. అన్నిట్లో ఇవి తక్కువ కాబట్టి అది ఫాల్స్ అయిపోయేది. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది, ఓన్లీ కంక్లూజన్ ఏ ఈజ్ ట్రూ ఎడ. ఓకేనా, ఇది బేసిక్ అనమాట.
ఇలానే కొన్ని ఉంటాయి. ఏంది దీని మీద ఒకటి, దీని మీద ఒక, అలా 4 ఎగ్జాంపుల్ అయితే రాశాను. దీంట్లో బేసిక్ అయితే మీకు చూద్దాను. తర్వాత వీడియోలో కొంచెం కాంప్లెక్స్గా చూద్దాము. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎస్ అంటే స్టేట్మెంట్ అని, సి అంటే కంక్లూజన్ అని. ఓకే, ఆల్ క్యాట్స్ ఆర్ పిగ్స్. మీకేం చెప్పాను ఇందాక, ఫస్ట్ వచ్చిన దాన్ని రాసేయండి. ఆల్, ఇది క్యాట్ అనే పేరు ఇచ్చేయండి. తర్వాత పిగ్స్ బయట ఒక నేమ్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఇందాక కూడా అదే పొరపాటు చేసాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటది, సమ్ పిగ్స్ ఆర్ టైగర్స్. సమ్ పిగ్స్, ఈ పిగ్కి రిలేషను పిగ్తో ఉండాలి మనకి. సమ్ పిగ్స్ ఆర్ టైగర్ అంటే దీంతోనే రిలేషన్ ఉండాలి, క్యాట్తో ఉండకూడదు. ఓన్లీ పిగ్తోనే రిలేషన్ ఉండాలి. సమ్ పిగ్స్ ఆర్ టైగర్స్, ఈ రెండింటికి రిలేషన్ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, అంటే మీకు తెలియడం కోసం ఇట్లా డ్రా చేస్తున్నాలే, అసలు డ్రా చేయకూడదు, మీకు తెలియడం కోసమే డ్రా చేస్తున్నాను. ఓకే, సమ్ పిగ్స్ ఆర్ టైగర్స్. ఇప్పుడు కంక్లూషన్స్లోకి వెళ్ళిపోతాం. కంక్లూజన్ ఏంది, ఫస్ట్ కంక్లూజన్ ఏంది, సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు. సమ్ టైగర్స్ ఆర్ క్యాట్స్. అసలు ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు. కాబట్టి ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. తర్వాత సమ్ టైగర్స్ ఆర్ పిగ్స్, సమ్ టైగర్స్ ఆర్ పిగ్స్. ఓకేనా, ఈ రెండింటికి రిలేషన్ ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అయ్యేది. ఓకే, ఓన్లీ ఇక్కడ ఆన్సర్ ఏంది, ఓన్లీ బి ఈజ్ ట్రూ. ఓకే, ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మూడోది, అంటే డిఫరెంట్ క్వశ్చన్లు ఇచ్చా, అన్నీ సేమ్ అయితే ఇవ్వలేదు. ఎక్కడైతే కొంచెం పెద్దగా, అంటే అన్ని లోపలే వస్తే ఎలా. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఇలా వస్తాయి, అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. తర్వాత మ్యాక్సిమం మీకు ఇంకా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఆప్షన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని ఫాలో అయితేనే ఆప్షన్ అనేది సక్సెస్ఫుల్గా కరెక్ట్ అయితే. కాబట్టి దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెబుతాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్టేట్మెంట్, నో మంకీ ఈజ్ డాంకీ. మీకేం చెప్పాను, నో వచ్చిందంటే ఆ రెండింటికి ఇలా గీసుకోవాలి. మ్యాక్సిమం అందరూ ఇట్లా గీస్తున్నారు కాబట్టి మనకు కొంచెం గ్యాప్ ఇచ్చుకుందామని ఇలా చెప్పాను మీకు. ఓకే, ఫస్ట్ నో మంకీ ఈజ్ డాంకీ. ఫస్ట్ మంకీ అనేది మంకీ. ఓకే, తర్వాత డాంకీ. మీరు దూరం చేసుకుంటా అంటే ఈ గీత అనేది అవసరం, మీకు ఈ యారో మార్క్ అనేది అవసరం. కొంతమంది బై మిస్టేక్ వేసేస్తారనమాట, దగ్గరలో వేసేస్తారు, కొంచెం రిలేషన్ పెట్టేస్తారంటే క్వశ్చన్ అంతా రాంగ్ వచ్చేసేది. కాబట్టి మీకు ఈ యారో మార్క్ అనేది చెబుతున్నాను నేను. తర్వాత ఏంది, మంకీ వేసాం, డాంకీ వేసాం. ఫస్ట్ స్టేట్మెంట్ కట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంది, ఆల్ పికాక్స్ ఆర్ డాంకీస్ అన్నాడు. ఆల్ పికాక్స్ ఆర్ డాంకీస్. డాంకీస్లో పికాక్స్ ఉన్నాయి అంటే మనం ఫస్ట్ ఏంది పికాక్స్ కదా, పికాక్స్ ఇక్కడ పెట్టేసాను అనుకో, డాంకీస్. ఓకే, ఆల్ పికాక్స్ ఆర్ డాంకీస్. ఇందా చెప్పే కదా మీకు, ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాని లోపల, అదే ఫస్ట్ వచ్చిన దాని లోపల, తర్వాత వచ్చిన దాన్ని బయట. ఓకే, కాబట్టి దీన్ని పికాక్ అనే దాన్ని నేను లోపల ఇచ్చేసాను. ఇప్పుడు స్టేట్మెంట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు కంక్లూజన్లోకి వెళ్ళిపోదాం. ఇది పికాక్ అంటే కొంచెం మీరు స్పెల్లింగ్లు అన్నీ చూడమాకండి, ఇక మనం ఏం చేయలేం స్పెల్లింగ్లు చదివితే. తర్వాత కంక్లూజన్ వచ్చేసరికి ఏంది, నో పికాక్ ఈజ్ మంకీ అన్నాడు. పికాక్కి మంకీకి ఏదైనా రిలేషన్ ఉందా, లేదు. అసలు డాంకీకి మంకీకే రిలేషన్ లేనప్పుడు పికాక్కి మంకీకి ఏమన్నా రిలేషన్ ఉండిద్దా? కాబట్టి ఆ కండిషన్ అనేది, ఆ కంక్లూషన్ అనేది ట్రూ. ఓకే, తర్వాత వచ్చేసరికి ఏంది, సమ్ డాంకీస్ ఆర్ పికాక్స్ అన్నాడు. సమ్ డాంకీస్ ఆర్ పికాక్స్. ఈ కండిషన్ ట్రూవే. ఎలా ట్రూ అయ్యిద్దంటే మీకు ఇందాకే చెప్పాను నేను, ఇక్కడ ఏం చెప్పాను నేను, ఆల్ ఎమ్స్ ఆర్ డబ్ల్యూస్ అయినప్పుడు ఏంది అంటే డబ్ల్యూస్లో కొన్ని ఎంలు ఉన్నాయి అంతే. అంటే డబ్ల్యూస్లో కొన్ని ఎమ్స్ ఉన్నప్పుడు ఏంది, కొన్ని డబ్ల్యూస్ కూడా ఎమ్స్తో కలిసి ఉంటాయి కదా, అప్పుడు రిలేషన్ ఉన్నట్టే కదా రెండింటికి. సేమ్ ఇదే అప్లై చేశాడు అక్కడ. కాబట్టి చూడండి, సమ్ డాంకీస్ ఆర్ పికాక్స్, సమ్ డాంకీస్ ఆర్ పికాక్స్, ఈ రెండింటికి రిలేషన్ ఉంది కదా, కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అయితే. నో పికాక్ ఈజ్ డాంకీ, నో పికాక్ ఈజ్ డాంకీ, సమ్ డాంకీస్ ఆర్, రెండు కరెక్టే. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏం పెట్టచ్చు మనం, ఇఫ్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఓకే, ఇఫ్ బోత్ ఏ అండ్ బి ఆర్
ట్రూ. ఓకే, ఇంకో డిఫరెంట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో లెంత్ అయిద్దని 5 క్వశ్చన్లు ఆపేసాను. నెక్స్ట్ ఈ వీడియో కొంచెం రీచ్ అందుకుంటే నెక్స్ట్ పార్ట్ కూడా తీసేద్దాం. ఓకే, తర్వాత 4వ క్వశ్చన్ ఏంటంటే సమ్ పీస్ ఆర్ ఆర్స్, సమ్ లైన్స్ ఆర్ టీస్, ఆల్ పీస్ ఆర్ టీస్, సమ్ టీస్ ఆర్ పీస్. ఓకే, సమ్ పీస్ ఆర్ ఆర్స్. ఫస్ట్ ఈ రెండింటికి రిలేషన్ ఉండాలి. సమ్ అంటే ఏం చెప్పాను, ఇదే కదా సమ్ అంటే ఫస్ట్ వచ్చేది. ఓకే, సమ్ పీస్, దీన్ని పీ అనేది ఇచ్చాను, దీనికి ఆర్ అనేది ఇచ్చాను. ఓకే, సమ్ పీస్ ఆర్ ఆర్స్ రిలేషన్ అయితే వచ్చింది. తర్వాత ఏమన్నాడు, సమ్ ఆర్స్ ఆర్ టీస్, దేనికి ఆర్కి టీకి అన్నాడు. ఏడు ఆర్ ఉంది, ఆర్కి టీకి రిలేషన్ పెట్టేది. ఓకే, మీకు అన్నీ చూసి డిఫరెంట్ క్వశ్చన్లు అయితే ఇచ్చాను నేను, ఎందుకంటే అన్నీ ఒకేలాగుంటే చేసిన అనవసరమే కాబట్టి ఒక్కొక్కటి ఒక మోడల్లో ఇచ్చా. అర్థం చేసుకోండి. ఇది అయిపోయింది కదా. సమ్ పీస్ ఆర్ ఆర్స్, సమ్ ఆర్స్ ఆర్ టీస్. ఓకే, సరిపోయింది. తర్వాత ఏంది, కంక్లూషన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు కంక్లూషన్ బట్టి చెక్ చేద్దాం. ఆల్ పీస్ ఆర్ టీస్, అసలు ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా, కాబట్టి ఇది ఫాల్స్ అయిపోయింది. ఓకేనా. తర్వాత సమ్ టీస్ ఆర్ పీస్, సమ్ టీ, ఇది టీ అనమాట. సమ్ టీస్ ఆర్ పీస్, మళ్ళీ ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు. ఎందుకంటే వీళ్ళు అనుకోవచ్చు ఎక్కడ రిలేషన్ ఉంది, ట్రూ అయిపోయిందని. మనకి మిడిల్లో ఉంది అంతే. ఈ రెండింటికి రిలేషన్ ఉంది కాబట్టి దీన్ని కలిపేయచ్చు అనుకోవద్దు. అసలు ఆ రెండింటికి సంబంధం లేదు. ఉంటే ఈ రెండింటికి సంబంధం ఉంది, లేకపోతే ఈ రెండింటికి సంబంధం ఉందే కానీ ఈ రెండింటికి అయితే సంబంధం లేదు. సమ్ టీస్ ఆర్ పీస్, ఇది తప్పు అయిపోయింది. ఎందుకంటే చాలా దూరంలో ఉన్నాయి. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ పీస్ ఆర్ టీస్, అసలు లోపల అనేది యాడ్ ఆఫ్ ఫామ్ అవ్వాలి. ఆల్ వచ్చిందంటే ఇట్లా సర్కిల్ వచ్చిందని మనకు తెలిసిందే కాబట్టి అది యాడ్ ఆఫ్ ఫామ్ అవ్వలేదు కాబట్టి ఈ రెండు కంక్లూజన్ ఫాల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంది ఆన్సర్, నీదర్ ఏ నార్ బి ఈస్ ట్రూ. ఓకే, ఇది ఆన్సర్ అయితే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఈ వీడియో ఇప్పటికే లెంతీ అయిపోతుంది, ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వీడియో లెంతీని బట్టి వెళ్ళిపోతారు. ఏదైతే తక్కువలో ఉండేదో తొందరగా అర్థం అయిపోయిద్ది అని, అంటే ఆ మైండ్ సెట్లో ఉంటారనమాట అందరూ. మ్యాక్సిమం నేను అంతే ఉంటాలే, కాకపోతే అప్పుడు తర్వాత తెలిసిద్ది అనమాట. లెంతీ ఎక్కువైతే ఏదో ఉండిద్దో అది కాన్సెప్ట్ అనేది ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు మనం. అదొకటి అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుంటేనే, ఇది మెయిన్ కాన్సెప్ట్స్తోనే మీకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేశాను నేను. నెక్స్ట్ కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి వీటికి, ఎలా ట్రిక్కీగా వెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో చెబుతా. ఎందుకంటే ఇలా నో వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు మీరు. కొన్ని స్టేట్మెంట్లో నో అని వచ్చింది, ఇదిగో ఎక్కడ నో అని వచ్చింది, ఇవి డైరెక్ట్గా మీరు అది ఫాల్స్ అని చూపించేయచ్చు. ఆ ట్రిక్ ఏందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెబుతాను. ట్రిక్ కాదులే, కొంతమంది డైరెక్ట్ చేసేయచ్చు, అవి దాన్ని బట్టి డైరెక్ట్ చేసేయచ్చు నో అని వస్తే. అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో చెబుతా. ఓకే, ఈ 5th క్వశ్చన్ చూసేద్దాం. నో డాగ్ ఈజ్ ర్యాట్, తెలిసిందేగా మీకు, రెండింటికి రిలేషన్ అయితే ఉండదు. ఇది డాగ్, ఇది ర్యాట్, రిలేషన్ అయితే లేదు కాబట్టి మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాకి యారో మార్క్ అనేది ఇస్తున్నాను నేను. తర్వాత సమ్ ర్యాట్స్ ఆర్ మంకీస్ అన్నాడు. ర్యాట్ ఉంది, దీనికి మంకీని అటాచ్ చేయాలి. సంబంధం అంటే రిలేషన్తో కొంచెం మంకీని అటాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కంక్లూషన్కి వెళ్ళిపోదాం. ఇదే డయాగ్రామ్, స్టేట్మెంట్ నుంచి అయితే ఇదే డయాగ్రామ్. పద్దాక 2 స్టేట్మెంట్లు తీసుకున్నారు, ఇంకా ఎక్కువ ఒక్కొక్కసారి 3 స్టేట్మెంట్లు 4 స్టేట్మెంట్లు కూడా ఉంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెబుతాయి. ఎందుకంటే మీకు ఫస్ట్ బేసిక్ అనమాట ఇది. మీకు అర్థమవుతాం కోసం నేను 2 స్టేట్మెంట్లు 2 కంక్లూషన్ తీసుకొని చెప్పాను. ఒక్కో దాంట్లో 5 కంక్లూషన్స్ కూడా ఉంటాయి, 5 స్టేట్మెంట్లు కూడా ఉంటాయి. అవన్నీ మరీ మీకు 5 స్టేట్మెంట్లు 5 కంక్లూషన్స్ అయితే ఉండవు, కానీ 4 కంక్లూషన్ వరకు అయితే మ్యాక్సిమం ఇచ్చేస్తారు. 4 కంక్లూషన్స్. ఇంకోటి ఏంటంటే ఇదైతే రేర్ కండిషన్లో ఎత్తాడు ఈదర్ అనేది, కాబట్టి దీని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో. అది ఇంకొంచెం లెంత్ ఎక్కువ అవ్వచ్చు. ఈ వీడియో కొంచెం మీకు అందరికి నచ్చితే ఆ వీడియో అయితే ట్రై చేస్తాను నేను. ఇదైతే బేసిక్, ఇది మీకు మ్యాక్సిమం 12th స్టాండర్డ్
12th వరకు అయితే ఈజీగా రాసేయచ్చు. ఈ కాన్సెప్ట్ తెలిస్తే 12th స్టాండర్డ్ వరకు ఏ ఎగ్జామ్ అయినా కానీ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ తెలిస్తే. ఓకేనా. నెక్స్ట్ వీడియో అయితే కొంచెం డిగ్రీ లెవెల్లో మీరు ఇంకా ఈ మధ్య అంటే ఎస్ఐ కానీ పీసీకి కానీ కొంచెం రావచ్చు. వాటికి మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడబోతున్నాయి, ఆగస్టులో అయితే అవి పడబోతున్నాయి కాబట్టి దానికి రావచ్చు. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కూడా కొంచెం చెప్పేస్తాను దాని గురించి కూడా. సరే, ఇప్పుడైతే దీంట్లోకి వచ్చేద్దాం. సమ్ మంకీస్ ఆర్ నాట్ ఏ డాగ్స్. ఎడా ఇది చూడండి, వీళ్ళు ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చని నేను ఇది రాశాను. నాట్ ఏ డాగ్స్ అన్నాడు. సమ్ మంకీస్, ఇక్కడ మంకీస్ ఉన్నాయి. ఆర్ నాట్ ఏ డాగ్స్, కండిషన్ ట్రూవే కదా, ఎందుకంటే ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు, కాబట్టి కండిషన్ ట్రూవే. ఓకే. తర్వాత నో ర్యాట్ ఈజ్ డాగ్, నో ర్యాట్ ఈజ్ డాగ్, ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు, కాబట్టి ఈ కండిషన్ కూడా ట్రూవే. ఇప్పుడేంది ఆన్సర్ ఏమొచ్చింది? బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఓకే, ఇంతటితో ఇదైతే ఈ క్లాస్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఇక ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో పెట్టండి. నేను మ్యాక్సిమం ఆ డౌట్లన్నిటికీ మీకు కామెంట్లో కానీ లేకపోతే నెక్స్ట్ వీడియోలో ముందు ఆ డౌట్స్ చెప్పిన తర్వాతే ఆ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.